శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించుకోవాలని కోరుతూ పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు దేవస్థానం ధర్మకర్తల మండలిలో అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు తెలిపారు. కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, పారిశ్రామికవేత్తలు దాతలకు ఆహ్వానాలు పంపుతున్నట్లు పేర్కొన్నారు. క్షేత్రాభివృద్ధికి దాతల సహకారం తీసుకుంటున్నట్లుగా వెల్లడించారు. జ్యోతిర్లింగ శక్తిపీఠం ఒకే చోట ఉన్న మహిమాన్విత క్షేత్రమని రోజురోజుకు భక్తుల రద్దీ పెరుగుతోంది అన్నారు. సాధారణ భక్తులకు ప్రాధాన్యతనిస్తూ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని, శ్రీశైలాన్ని మరింత గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. ఆరవ శక్తిపీఠంగా శ్రీశైల దేవస్థానం వెలిసి ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ దేవస్థానానికి కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులందరినీ స్వయంగా ఇన్వైట్ చేస్తూ స్వామి అమ్మవార్ల దర్శనానికి రమ్మని ఒక లెటర్ రాస్తూ శ్రీశైల దేవస్థానం చరిత్ర యొక్క విశేషాల ముఖ్యమైన విషయాలను కొన్ని దీంట్లో పొందుపరుస్తూ వారికి రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఈ లెటరు మరియు మెయిల్ ద్వారా కూడా పంపించి ఆహ్వానించడం ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమైన పారిశ్రామికవేత్తలకు, ముఖ్యమంత్రులకు, సంఘ సేవకులకు అందరికీ కూడా ఇలాంటి ఇన్విటేషన్స్ రెగ్యులర్గా దేవస్థానం తరపున నుంచి పంపించి దేవస్థానానికి ఆహ్వానించడం జరుగుతుంది. ఆరవ శక్తిపీఠంగా